హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో అయితే చికెన్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపించబోతున్నాను. ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఇందులో అల్లం వెల్లుల్లి అలానే అవసరమైతే కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకొని ఈ పేస్ట్ అంతా ఒక బౌల్లోకి తీసేసుకుందాము. సో అదే మిక్సీ జార్లో అయితే కొత్తిమీర, పుదీనా అలానే మనకు కారానికి సరిపడంత పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి తీసి పెట్టుకుందాము. సేమ్ అదే మిక్సీ జార్లో అయితే టమాటాస్ని వేసి కూడా మనము మిక్సీ పట్టుకుందాము. సో ఇప్పుడైతే దమ్ బిర్యానీలోకి ఎంత చికెన్ వేయాలనుకుంటున్నామో అంత చికెన్ తీసుకొని ఇందులో మనము మిక్సీ పట్టుకొని ఉన్నాం కదా, మొత్తం పేస్ట్స్ అన్నీ ఇందులో యాడ్ చేయాలి. కొత్తిమీర, పుదీనా అలానే పచ్చిమిర్చి పేస్టు, టమాటా పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అది మనకు కారానికి తగ్గట్టు వేసుకోండి. అలానే స్పైసెస్ కూడా ఇందులోనే యాడ్ చేయండి. చికెన్ మసాలా, పసుపు, కారం, టేస్ట్కి సరిపడంత ఉప్పు వేసుకొని దీన్ని బాగా కలుపుకొని ఒక 30 minutes పక్కన పెట్టేసుకోవాలి. ఇఫ్ యూ వాంట్ ఫ్రిడ్జ్లో అన్నా కావాలనుకుంటే పెట్టుకోవచ్చు. సో 30 minutes తర్వాత స్టవ్ ఆన్ చేసేసి బాండిల్ పెట్టుకొని ఇందులో అయితే కొద్దిగా ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా వేడెక్కిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకొని ఉన్నాం కదా, ఆ చికెన్ అయితే ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మొత్తం ఒక్కసారిగా కలయబెట్టుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి. ముక్క అనేది బాగా ఉడకాలి. అలానే ఇంత గ్రేవీ ఉంది కదా, ఆ గ్రేవీ అంతా కొంచెం తగ్గిపోయేంత వరకు మనము ఈ మిశ్రమాన్ని ఇలానే ఉడికించాలన్నమాట. మధ్య మధ్యలో ఇలా కలయబెట్టుకుంటూ ఉండండి, ఎందుకంటే కింద అడుగు అంటే ఛాన్సెస్ చాలానే ఉంటాయి. ఎందుకంటే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ మసాలాస్ అన్నీ వేసాం కాబట్టి. సో ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ వరకు, అంటే ఒక గ్లాస్ బియ్యంకి 1.5 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటూ వాటర్ అనేది ఒక పెద్ద బౌల్లోకి అయితే వేసుకోండి. సో మనకు చికెన్ అనేది ఇంకా బాగా ఉడకాలి కాబట్టి స్టవ్ మార్చేసి పెడుతున్నాము. సో ఈ స్టవ్లో అయితే ఈ నీళ్ళు పోసాం కదా, ఆ దబర్ని అయితే పెట్టేస్తున్నాము. ఇందులో మనకు బిర్యానీ మసాలాస్ అన్నీ వేసేసేయాలి. సో ప్యారలల్గా అయితే ఈ రెండు కుక్ అవ్వాలన్నమాట. నీళ్ళు అనేవి బాగా తెల్లేటప్పుడు మనము బియ్యం కడిగి పెట్టుకొని ఉంటాం కదా, బిర్యానీ బియ్యం అయితే మేము యూజ్ చేస్తున్నాము, అంటే బాస్మతి బియ్యం, వాటిని అయితే యాడ్ చేసుకోవాలి. సో రెండు ప్యారలల్గా అయితే మనకు ఉడుకుతున్నాయి. అండ్ ఇలా మనము చేసినప్పుడు మనకు ఎటువంటి మిస్టేక్ అనేది జరగదు. అండ్ ఏది ఎక్కువ అయితే ఉడకదు, ఏది తక్కువ అయితే ఉడకదు. సో మనం బియ్యం అనేది వేసుకున్నాం కదా, ఇందులో మనకు టేస్ట్కి సరిపడంత సాల్ట్ కూడా వేసుకోవాలి. మనం ఆల్రెడీ కర్రీలో అయితే వేసి ఉంటాం కదా, సో దాన్ని బట్టి మనము ఇందులో సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. సో ఒకసారి అలా కలయబెట్టుకొని మనము ఈ బియ్యం అనేది బాగా ఉడికేంత వరకు వెయిట్ చేయాలి. మినిమం 75% అయితే కుక్ కావాలన్నమాట. మిగతా 25% దమ్ పెట్టేటప్పుడు కుక్ అవుతుంది. సో ఇప్పుడు మనం మూత తీసి చూసుకుంటే చూడండి 75% అయితే కుక్ అయిపోయింది.
సో ఈ టైంలో అయితే మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని ఇంకో పెద్ద దబరైతే తీసుకుందాము. సో ఇందులో అయితే మనము హాఫ్ చికెన్ అయితే యాడ్ చేసేసుకొని ఆ పైన మనము అన్నం యాడ్ చేసుకొని మళ్ళీ చికెన్ యాడ్ చేసుకొని మళ్ళీ అన్నం యాడ్ చేసుకొని ఇలా మీకు ఎలా కావాలనుకుంటే అలా అయితే యాడ్ చేసుకొని ఈసారి దమ్ అనేది పెట్టేసుకోవాలి. ఈ దమ్ బిర్యానీ చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ మనకు హోటల్లో టేస్ట్ ఎలా ఉంటుంది అనేది ఈ దమ్ బిర్యానీ టేస్ట్ చేస్తే మాత్రం తెలిసిపోతుంది. సేమ్ అదే టేస్ట్లో ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. మేము ఎప్పుడు ఇంట్లో చేయాలనుకున్నా ఇలానే చేస్తాము. ఎందుకంటే మనకు వైట్ అండ్ వైట్ రైస్ అలానే ముక్కతో కలుపుకొని తింటుంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగా ఉంటుంది. సో మీరు కూడా ఇలానే ట్రై చేయండి. సో ఇప్పుడు మనము చికెన్ అంతా వేసేసుకున్నాం కదా. సో ఈ టైంలో పైన వచ్చి ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేస్తే మనకు బిర్యానీ అనేది చాలా టేస్ట్గా వస్తుంది. సో నేనైతే వాటర్లో కలిపి బిర్యానీ మసాలా కూడా ఇప్పుడే యాడ్ చేస్తున్నాను. కలర్ అనేది అస్సలు యాడ్ చేయట్లేదు, బట్ కలరు ఆటోమేటిక్గా లైట్గా వస్తుంది. సో ఇప్పుడైతే మనము దీనిపై దమ్ పెట్టేసుకుందాము. జస్ట్ సిమ్లో పెట్టేసి మనము ఉంచుకుంటే సరిపోతుంది. మినిమం ఒక 10 to 15 minutes సిమ్లో ఉంచుకుంటే సరిపోతుంది. అంతే, మన బిర్యానీ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇలానే మీ ఇంట్లో కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే అదిరిపోతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ ఫర్ మోర్ వీడియో. సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. నాకు ఇలా తినడం చాలా అంటే చాలా ఇష్టం నార్మల్ బిర్యానీ కన్నా. ఎందుకంటే ఆ గ్రేవీ అండ్ వైట్ రైస్ విత్ అలా కలుపుకుని తింటూ ఉంటే చాలా బాగుంటుంది. అండ్ సో ఈ ఫ్రై పీస్ బిర్యానీ కానీ ఇంకా ఇలా దమ్ బిర్యానీ కానీ నేను ఎక్కువగా లైక్ చేస్తాను. సో అందువల్ల ఎక్కువగా అదే ప్రిఫర్ చేస్తాను కూడాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.